రీసెంట్ గా జెన్సన్ హాంగ్ గారు కొన్ని కీలక వ్యాఖ్యలు అయితే చేశారనమాట. భవిష్యత్ అంతా కూడా ఏ ఏజెంట్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఏ కంపెనీ కానివ్వండి, లేకపోతే ఎవరైతే ఇండివిజువల్ గా ఏని కెరీర్ గా తీసుకుంటారో వాళ్ళకి ఖచ్చితంగా ఏ ఏజెంట్స్ మీద డిపెండెన్సీ అయితే ఉండాలి. ఒక ఆర్గనైజేషన్ గ్రోత్ కూడా ఏ ఏజెంట్స్ మీద వర్క్ ఉంటుంది. ఏ ఏజెంట్సే మన వర్క్ ని ఏ ఏజెన్సీ చేస్తాయి. ఇది ఒక $multi-million ఇండస్ట్రీ కింద మారిపోతుందని చెప్తున్నారు. అయితే జెన్సన్ హాంగ్ గారు చెప్పిన ఈ ఏ ఏజెంట్ అంటే ఏంటి, ఎందుకు ఏ ఏజెంట్ అంత ముఖ్యంగా మారింది, ఏ ఏజెంట్ సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఈ రోజు మన ఏ తెలుగు ఛానల్లో తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలో, మీరు చూస్తున్నారు ఏ తెలుగు బిగినర్ కోర్స్ 9th బ్యాచ్ ఫిబ్రవరి 15వ తారీఖున స్టార్ట్ అవుతుంది. టైమింగ్ సాయంత్రం 6:30 నుండి 7:30 వరకు. మన ఏ తెలుగు ఛానల్ బిగినర్ కోర్స్ లో ప్రతి వారం డౌట్ సెషన్స్ తో పాటుగా రికార్డింగ్ క్లాస్ కూడా ఆఫర్ చేస్తున్నాం. ఇంట్రెస్ట్ ఉంటే ఏ తెలుగు బిగినర్ కోర్స్ లో జాయిన్ అవుతాం అనుకుంటే స్క్రీన్ పై కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి. టేకింగ్ ఓన్లీ లిమిటెడ్ సీట్స్, లేట్ చేయకుండా రిజిస్టర్ చేసుకోండి. ఫస్ట్ అయితే నేను మీకు ఏ ఏజెంట్ అంటే ఏంటో నేను మీకు ఒక డెఫినేషన్ అయితే చూపిస్తాను స్క్రీన్ మీద. దాని తర్వాత సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. An AI agent is an intelligent system designed to perform specific tasks or solve problems autonomously. It can analyze data, make decisions and act independently. సో మీకు ఆన్సర్ వచ్చేసింది కదా. ఏ ఏజెంట్ అంటే అర్థం ఏంటంటే, ఒక సిస్టమ్ ఏదైతే ఉంటుందో మన ప్రమేయం లేకుండా ఇండిపెండెంట్ గా, ఆటోనమస్ గా మనకు కావాల్సిన ఏదైనా ఒక పనిని చేసి పెట్టగలిగితే దాన్నే ఏ ఏజెంట్ అని అంటారు. అలానే ఈ పర్టికులర్ ఏజెంట్ ఏదైతే ఉందో డేటాని మనం ఇచ్చే ఇన్పుట్స్ ని బట్టి తనకు తానుగా సెల్ఫ్ ఇంప్రూవైజేషన్ అయితే చేసుకుంటూ వెళ్తుంది. నేను మీకు చెప్పిన డెఫినేషన్ చాలా మంది టెక్నికల్ గా అర్థం కాకపోయినా బేసిక్ గా అందరికి అర్థమయ్యే విధంగా ఒక లైవ్ ఎగ్జాంపుల్ చెప్తాను, మీకు అందరికి కూడా క్లారిటీ అయితే వచ్చేస్తుంది. నేను ఇప్పుడు నోట్ ప్యాడ్ ఓపెన్ చేసి ఇక్కడ వాట్ ఈజ్ ఏ కంప్యూటర్ అని చెప్పి నేను ఒక క్వశ్చన్ మార్క్ ఇచ్చాను. యాక్చువల్లీ నేను నోట్ ప్యాడ్ని ఒక క్వశ్చన్ అడిగాను. బట్ నోట్ ప్యాడ్ని క్వశ్చన్ అడిగితే నోట్ ప్యాడ్ ఎందుకు సమాధానం చెప్తుంది? నోట్ ప్యాడ్ పని చేయడం కేవలం మన ఇచ్చిన టెక్స్ట్ని సేవ్ చేసుకోవడం వరకే. బట్ ఇదే క్వశ్చన్ నేను తీసుకెళ్ళి నేను ఇప్పుడు ChatGPTలో వాట్ ఈజ్ ఏ కంప్యూటర్ అని చెప్పి నేను ఇక్కడ క్వశ్చన్ అడిగాను. ఇప్పుడు ChatGPT ఏం సమాధానం చెప్తుందో చూద్దాం. సో చూసారా, మన ChatGPT కంప్యూటర్ సంబంధించిన అన్ని డీటెయిల్స్ చెప్పేస్తుంది. సో ఇక్కడ ChatGPT అనేది ఒక AI ఏజెంట్. మన ప్రమేయం లేకుండా, అంటే ఇన్ కేస్ మనకి కంప్యూటర్ అనే డీటెయిల్స్ మనకు తెలియకపోయినా ChatGPT మనకు సమాధానం చెప్తుంది అనమాట. ఎగ్జాక్ట్గా ఇలానే ఏదైతే ఏతో పనిచేసి మన ప్రమేయం లేకుండా దానికి సంబంధించిన అవుట్పుట్స్ ఇస్తూ ఉంటుందో దాన్నే ఏ ఏజెంట్ అని అంటారు. సో ఇప్పుడు ChatGPT మనకి డైరెక్ట్గా వాడాలంటే ChatGPTని వాడాలి. ఇదే దీన్ని API రూపంలో తీసుకెళ్ళి ఏదైనా ఒక యాప్లో ఇంటిగ్రేట్ చేసాం అనుకోండి, ఒక కస్టమర్ కేర్ సంబంధించిన చాట్ బోర్డ్ కింద కూడా ChatGPT వర్క్ చేస్తుంది. కస్టమర్ కేర్ ఏమైనా క్వశ్చన్ అడిగితే ChatGPT రెస్పాన్స్ ఇచ్చేస్తుంది. ఏదైతే ఇండిపెండెంట్గా మన ప్రమేయం లేకుండా మన పనులు చేస్తుందో అది ఏ ఏజెంట్ అనమాట. లీనాడో ఏ అని ఒక వెబ్సైట్ ఉంది. ఆ వెబ్సైట్ని ఓపెన్ చేశాను. నేను ఇక్కడ టైప్ చేస్తున్న కొద్దీ ఇక్కడ ఇమేజెస్ జనరేట్ అయిపోతుంది. ఇక్కడ ఈ పర్టికులర్ వెబ్సైట్ ఏంటి, ఇది ఒక టెక్స్ట్ AI ఏజెంట్. సో లీనాడో ఏం చేస్తుంది, మనం ఏదైనా ఒక టెక్స్ట్ ఇస్తుంటే దానికి సంబంధించిన ఇమేజ్ జనరేట్ చేస్తుంది. అంటే ఇది ఒక ఇమేజ్ AI ఏజెంట్ అనమాట. సో లీనాడో స్పెసిఫిక్గా ఇమేజ్ని జనరేట్ చేస్తుంది. బట్ ఇప్పుడు మీకు ఇంకొక డౌట్ రావాలి, అదేంటది మీరు లీనాడో ఇమేజెస్ జనరేట్ చేస్తుంది అంటున్నారు. ఇప్పుడు మనకి ChatGPT కూడా ఇమేజెస్ జనరేట్ చేస్తుంది కదా. ఒక టెక్స్ట్ ఇన్పుట్ ఇస్తే ఇమేజెస్ అవుట్పుట్ ఇస్తుంది కదా. అలాంటిది మీరు లీనాడో ఏని ఇమేజ్ AI అంటున్నారు, మరి ChatGPT అని అనకూడదు. అంటే ChatGPTని కూడా AI ఇమేజ్ ఏజెంట్ అని అనొచ్చు. కాకపోతే ఒక స్పెసిఫిక్ AI టూలు ఏ పనిలో బాగా స్పెషలైజేషన్ చేసి ఉంటుందో, బాగా మనకు అవుట్పుట్ ఇవ్వగలుగుతుందో, అది అందులో ఎక్స్పర్ట్ అవుతుందో దాన్ని మనం స్పెసిఫిక్గా ఆ డొమైన్లో ఏ ఏజెంట్ అని అంటాం. మీకు ChatGPT అనే ఎగ్జాంపుల్ తీసుకుంటా. ఇప్పుడు ChatGPTని యూస్ చేసి మనం వీడియోని జనరేట్ చేయగలేం. కానీ సొరా ఏఐని యూస్ చేసి సొరా మోడల్ని ఓపెన్ చేసి ఒక పలానా ఒక టెక్స్ట్ ప్రాంప్ట్ ఇస్తే మనకి వీడియోని జనరేట్ చేస్తుంది. అయితే ఓపెన్ AI కంపెనీ వాళ్ళే ChatGPTని క్రియేట్ చేసింది, ఓపెన్ AI వాళ్ళే సొరా ఏఐని డెవలప్ చేసింది కూడా ఓపెన్ AI కంపెనీ వాళ్ళే. మరి ఎందుకని డిఫరెంట్ క్రియేట్ చేశారు? కారణం, పలానా ఏజెంట్ పలానా వర్క్లో ఎక్స్ట్రీమ్ ఎక్స్పర్ట్ లెవెల్ కింద వర్క్ చేస్తే దాన్ని మనం బాగా డీటెయిల్డ్గా ఏ ఏజెంట్ అని అంటాం. సో ఇప్పుడు మీకు క్లారిటీ వచ్చింది కదా. ఏ ఏజెంట్ అనేది ChatGPT అనేది ఒక ఆల్ ఇన్ వన్ ఏ ఏజెంట్. ఇది టెక్స్ట్ ఇన్పుట్ మేజర్గా, ఇది స్పెసిఫిక్గా ఏంటి, దీని స్పెసిఫిక్ డొమైన్ టెక్స్ట్ సంబంధించిన ఇన్పుట్స్ బాగా ఎక్స్పర్ట్ లెవెల్ ఇస్తుంది. సో ఇది ఒక టెక్స్ట్ ఏ ఏజెంట్ అనుకోవచ్చు, లేకపోతే ఆల్ ఇన్ వన్ ఏ ఏజెంట్ అని కూడా అనుకోవచ్చు, ఇమేజ్ ఏ ఏజెంట్ అని అనుకోవచ్చు. బట్ ఇది అన్ని కూడా కొన్ని కలిపి చేస్తూ ఉంటుంది. ఒక పర్టికులర్ డొమైన్లో స్పెసిఫిక్గా ఎక్స్పర్ట్ అంటే టెక్స్ట్ సంబంధించిన జనరేషన్ కానీ కోడింగ్ సంబంధించిన జనరేషన్ వరకు కోడింగ్ ఏ ఏజెంట్ అని కూడా మన ChatGPTని అనవచ్చు. ఇప్పుడు మనకి మిగిలిన ఎగ్జాంపుల్స్ తీసుకుందాం. లీనాడో ఏని ఏమంటాం, ఇమేజ్ AI ఏజెంట్ అని అంటాం, ఎందుకంటే ఇమేజెస్లో ఇది ఎక్స్పర్ట్. నెక్స్ట్ మనకి వాయిస్ జనరేట్ చేయడం కోసం 11 Labs అనే ఒక AI వెబ్సైట్ ఉంది. ఈ 11
11 ల్యాబ్స్లో మీరు ఏదైనా ఒక టెక్స్ట్ని టైప్ చేసి ఇక్కడ జనరేట్ స్పీచ్ అని చెప్తే ఈ 11 ల్యాబ్స్లో మనకి ఇచ్చిన టెక్స్ట్ సంబంధించిన ఆడియోని జనరేట్ చేసేస్తుంది. ఇది ఎక్స్పెక్ట్ ఏంటి, ఏఐ ఆడియో ఏజెంట్లో ఇది స్పెషలైజేషన్ అనమాట. నెక్స్ట్ మనకి నోషన్ ఏఐ అని ఒక ఏఐ టూల్ ఉంది. ఇది స్పెసిఫిక్గా కంటెంట్ సంబంధించిన ఏఐ ఏజెంట్. ఇది కంటెంట్లో బాగా ఎక్స్పర్ట్ లెవెల్ అనమాట. సో ఇప్పుడు దాకా నాకు తెలిసి మీకు క్లారిటీ వచ్చి ఉంటుంది. మనకి ఏదైనా ఏఐ టూల్నైనా మనం ఏఐ ఏజెంట్ అని అనొచ్చు. చాలా ధైర్యంగా మీరు ఎవరైనా డౌట్ వచ్చి అలా ఏ ఏజెంట్ అంటే చాట్ జీపీటీ ఏ ఏజెంట్ కాదేమో, అది వేరేదేమో, చాట్ బోట్ ఏమో చాట్ జీపీటీ, లేకపోతే టెక్స్ట్ ఇమేజ్ జనరేషను అది వేరేదేమో, అది స్పెసిఫిక్గా అది ఏఐ టూల్ ఏమో అనుకుంటారు. కానీ ఎనీ ఏఐ టూల్, కొన్ని వందలు కాదు కొన్ని లక్షల ఏఐ టూల్స్ వచ్చినా ప్రతి ఏఐ టూల్ని మనం ఏఐ ఏజెంట్ అనే అంటాం. ఒక స్పెసిఫిక్ అందులో ఏదైతే ఎక్స్పర్ట్ లెవెల్ ఉంటుందో దానికి సంబంధించిన ఎక్స్పర్ట్ లెవెల్లో ఉంటాయి కాబట్టి దాన్ని వేరే ఏ ఏజెంట్ కింద కేటగరైజ్ చేస్తున్నాం. ఉదాహరణకి చాట్ జీపీటీ మన హెల్త్ కేర్ సంబంధించిన క్వశ్చన్స్ అడిగే ఉంటుంది, మరీ రీసెర్చ్ లెవెల్లో అడిగితే సమాధానం చెప్పలేదు. దానికంటూ స్పెషల్ ఏ ఏజెంట్ ఉంది. ఉదాహరణకి డిఎక్స్ జీపీటీ అని ఒక ఏ టూల్ వచ్చింది. ఇది ఏంటంటే డాక్టర్ సంబంధించిన క్వశ్చన్స్ని ఆన్సర్ చేస్తుంది. సో మేబీ చాట్ జీపీటీ కన్నా బాగా అడ్వాన్స్ లెవెల్లో ఈ డిఎక్స్ జీపీటీ ఆన్సర్ చేయొచ్చు. సో ఇదేంటి, ఏఐ సంబంధించిన హెల్త్ కేర్ ఏ ఏజెంట్ అనుకోవచ్చు, ఏ హెల్త్ కేర్ ఏజెంట్. సో మనం ఏదైనా పేరు పెట్టుకోవచ్చు దానికి. నథింగ్ బట్ మన స్పెసిఫిక్ డొమైన్లో మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ని ఎంతవరకు యాక్యురేట్గా ఇస్తుంది. చాట్ జీపీటీ ప్రోగ్రామింగ్ స్కిల్స్ వరకు ఇస్తుంది, సొరా ఏ వీడియో పరంగా ఇస్తుంది, లీనాడో ఇమేజెస్ ఇస్తుంది, 11 ల్యాబ్స్ మనకి ఆడియో అవుట్పుట్ ఇస్తుంది, డిఎక్స్ జీపీటీ డాక్టర్ సంబంధించిన క్వశ్చన్స్ అవుట్పుట్ ఇస్తుంది, నోషన్ ఏ కంటెంట్ అవుట్పుట్ ఇస్తుంది. సో ఇలాగ మీరు ఏదైనా తీసుకోండి, అలా స్పెసిఫిక్ సంబంధించిన ఏ పర్టికులర్ డొమైన్లో అది బాగా ఎక్స్పర్ట్ అవుతుందో దానికి సంబంధించిన అది ఏ ఏజెంట్ అవుతుంది. బట్ అన్ని ఏఐ టూల్స్ని కూడా మన ఏ ఏజెంట్స్ అంటాం. బట్ మళ్ళీ ఎందుకు చాట్ జీపీటీనే అదే ఏ ఏజెంట్ అయినప్పుడు మిగిలిన వాటిని కూడా ఎందుకు అంటున్నాం అంటే ఆ పర్టికులర్ డొమైన్లో మరింత డీప్గా వెళ్తుంది కాబట్టి దాన్ని కూడా మనం ఏ ఏజెంట్ కింద పిలుస్తాం అనమాట. అయితే ఏ ఏజెంట్స్లో 2 రకాలు ఉంటాయి అనమాట. ఇప్పుడు దాకా మనం మాట్లాడుకున్నవన్నీ కూడా వర్చువల్ ఏజెంట్స్. సో వర్చువల్ ఏజెంట్స్ అని ఎందుకు అంటున్నానంటే ఇప్పుడు దాకా నేను చెప్పిన చాట్ జీపీటీని మనం ముట్టుకోగలుగుతామా, మన కంప్యూటర్ని ముట్టుకుంటాం, మన చాట్ జీపీటీని ముట్టుకోలేం. లీనాడో ఏఐ టూల్ని మనం ముట్టుకుంటామా, ముట్టుకోలేం. 11 ల్యాబ్స్ ఏఐని మనం ముట్టుకోలేం. సో ఇది వర్చువల్గా మాత్రమే వీటిని చూడవచ్చు, వీటిని ఫీల్ అవ్వచ్చు, దాని అవుట్పుట్ని వర్చువల్గా మాత్రమే చూడగలుగుతాం. అందుకనే వీటిని వర్చువల్ ఏజెంట్స్ అని అంటారు. ఇప్పుడు దాకా మీకు చెప్పిన వర్చువల్ ఏ ఏజెంట్. రెండోది ఏంటంటే ఫిజికల్ ఏ ఏజెంట్స్ అనమాట. మరి ఫిజికల్ ఏ ఏజెంట్స్కి ఎగ్జాంపుల్ ఏంటి, మనకి అటానమస్ రోబోట్స్. ఇవాళ మనకి హ్యూమనాయిడ్ రోబోట్స్ గురించి తెగ వింటున్నాం. టెస్లా వాళ్ళ ఆప్టిమస్ ఏఐ రోబోట్ గురించి చెప్పారు కదా. ఈ టెస్లా వాళ్ళ ఆప్టిమస్ ఏఐ రోబోట్ ఒక ఫిజికల్ ఏఐ ఏజెంట్. సో అది ఏఐ ఏజెంట్ ఏం చేస్తుంది, లైవ్లో మన ప్రమేయం లేకుండా తానంతట అదే వర్క్ చేసుకుంటూ ఒక పనిని చేస్తుంది, లేదంటే ఒక పర్టికులర్ ప్రాబ్లమ్కి సొల్యూషన్ ఇస్తుంది. ఏజెంట్ అంటే అదే కదా, ఏదైనా ఒక పనిని చేస్తుంది లేదంటే ఒక పర్టికులర్ ప్రాబ్లమ్కి సొల్యూషన్ ఇస్తుంది, అదే ఏ ఏజెంట్. అలాగా అటానమస్ రోబోట్ని మనం ఏ ఫిజికల్ ఏజెంట్ కింద అనుకోవచ్చు. రెండో ఎగ్జాంపుల్ చెప్తున్నా, డ్రోన్స్ ఉంటాయి. డ్రోన్స్ మన ప్రమేయం లేకుండానే డ్రోన్స్ వచ్చేసినాయి. ఆ డ్రోన్ పలానా పార్సిల్ని పలానా లొకేషన్లో తీసుకెళ్లాలని అది మ్యాపింగ్ చేసుకుంటే వెళ్తూ ఉంటుంది. ఇక్కడ డ్రోన్ని మనం ముట్టుకోగలుగుతున్నాం కదా, ఫిజికల్ ఏజెంట్ అది. అటానమస్ రోబోట్ మనం చూడగలుగుతున్నాం, అది కూడా ఫిజికల్ ఏజెంట్. అటానమస్ కార్లు, సో డ్రైవర్లెస్ కార్స్ ఉంటాయి చూడండి, డ్రైవర్ లేకపోయినా కారు తనంతట అదే నడుపుకుని వెళ్ళిపోతుంటుంది, అది కూడా మనకి ఫిజికల్ ఏజెంట్ కింద వస్తుంది. ఇక్కడ ఏజెంట్ ఏంటి, సెన్సార్లు అనమాట. ఫేస్ రికగ్నిషన్ కెమెరాస్ ఉంటాయి. ఇవన్నిటిని కూడా ఏఐతో పనిచేస్తుంది కాబట్టి అది స్పెసిఫిక్ టాస్క్ని వర్కౌట్ చేస్తుంది కాబట్టి అది కూడా ఏ ఏజెంట్ అవుతుంది, అది ఫిజికల్ ఏ ఏజెంట్ అనమాట. ఏ ఏజెంట్స్ అనేవి 2 రకాలు ఉంటాయి. ఒకటి మనకి వర్చువల్ ఏజెంట్స్, మన రెగ్యులర్గా వాడుతున్న ఏఐ టూల్స్ అన్ని కూడా వర్చువల్ ఏజెంట్స్ అవుతాయి. ఫిజికల్గా మన సెన్సార్లు కానివ్వండి, లేకపోతే రోబోట్స్ కానివ్వండి, లేకపోతే మనకి థర్మోస్టాట్ ఉంటుంది. ఈ థర్మోస్టాట్ అంటే ఒక పర్టికులర్ టెంపరేచర్ వచ్చిన తర్వాత ఆగిపోమని చెప్తుంది. దాని పని జస్ట్ టెంపరేచర్ డిటెక్ట్ చేసి ఆగిపోవడం, అది ఒక ఏ ఏజెంట్. సో ఇలా ఫిజికల్గా మనం చూడగలిగే వాటిని ఫిజికల్ ఏ ఏజెంట్స్ అని అంటారు. మరి ఇప్పుడు మన జెన్సన్ హాంగ్ గారు ఏ ఏజెంట్స్ $multi-billion ఇండస్ట్రీ అని ఎందుకు అన్నారంటే, జస్ట్ ఇమాజిన్ చేసుకోండి, యాజ్ ఆఫ్ నో మనం ఇవాళ వరకు చాట్ జీపీటీ వరకు వాడుతున్నాం. బట్ రాబోయే రోజుల్లో ఆర్గనైజేషన్ లెవెల్లో ఏంటి, ఆర్గనైజేషన్ లెవెల్ వరకు వీళ్ళ ఆర్గనైజేషన్ కావాల్సిన జీపీటీని క్రియేట్ చేస్తారు. ఉదాహరణకి ఒక హెల్త్ కేర్ ఇండస్ట్రీ కంపెనీ ఉందనుకోండి, వాళ్ళకి కావాల్సినట్టుగా వాళ్ళకి నచ్చిన ఏ చాట్ బోట్ని వాళ్ళు తయారు చేసుకుంటారు. అంటే వాళ్ళకి నచ్చిన ఏ ఏజెంట్ వాళ్ళు జనరేట్ చేస్తారు. ఎందుకంటే చాట్ జీపీటీలో ఓపెన్ ఏ కంపెనీలో క్వశ్చన్ చెప్తారు, మీ డేటాని మేము ట్రైనింగ్ పర్పస్ కోసం దాన్ని సేవ్ చేసుకుంటామని చెప్తారు. సో వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చుకుంటారు మన డేటాని, అంతా కూడా సేఫ్ కాదు.
బట్ ఆర్గనైజేషన్స్ అలా వాళ్ళ డేటాను లీక్ చేయలేరు కదా, అందుకని వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళకి కావాల్సిన ఓన్ ఏజెంట్ క్రియేట్ చేసుకుంటారు, హెల్త్ కేర్ కావాల్సిన హెల్త్ కేర్ ఏజెంట్ క్రియేట్ చేసుకుంటారు, ఫైనాన్స్ వాళ్ళు ఫైనాన్స్ సంబంధించిన ఏజెంట్ క్రియేట్ చేసుకుంటారు. అలాగా ప్రతి డొమైన్ వాళ్ళు వాళ్ళకి కావాల్సిన ఏ ఏజెన్సీని డెవలప్ చేసుకున్న రోజులోనే కాంపిటీషన్ లెవెల్లో అంటే వ్యాపారంగా వాళ్ళు అభివృద్ధి చెందడం కోసం ఈ ఏజెంట్స్ చాలా ముఖ్యమవుతాయి. ఎంప్లాయీస్ సంబంధించి ఎంప్లాయీస్ మీద కాదు ఇప్పుడు వర్క్ జరిగేది, ఎంప్లాయీస్ ఏజెంట్స్తో వర్క్ చేయించుకోవాలి. అందుకనే జెన్సన్ హాంగ్ గారు ఆ మాట చెప్పారు అన్నమాట. ఇప్పుడు వరకు మీకు మాక్సిమం ఇప్పుడు నేను టాపిక్ అయితే కవర్ చేశాను, ఏ ఏజెంట్ ఏంటో మీకు అర్థమైపోయింది. అటానమస్గా మనకు కావాల్సిన పనులు చేసి పెట్టడం కానివ్వండి, లేకపోతే ఏదైనా ఒక సమస్యకి పరిష్కారం ఇవ్వడం కానివ్వండి, ఆ సిస్టమ్ని మనం ఏ ఏజెంట్ అని అంటాం. ఇప్పుడు నేను మీకు స్టూడెంట్స్ పరంగా ఎవరికైతే స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళకి సబ్జెక్ట్ పరంగా క్లియర్గా చెప్పడం కోసం ఇది చెప్తున్నాను. మాక్సిమం జనరల్ పర్పస్ కోసం అయితే ఈ వీడియో ఇక్కడ వరకు మీకు ఓకే, బట్ స్టూడెంట్స్ పరంగా కాబట్టి ఇది కూడా హెల్ప్ అవుతుంది. 10 రకాలుగా ఏజెంట్స్ అయితే ఉంటారన్నమాట. ఫస్ట్ వచ్చి సింపుల్ రిఫ్లెక్స్ ఏజెంట్స్, అంటే మన కరెంట్ ఎన్విరాన్మెంట్ స్టేట్ సింపుల్ రూల్స్ మనకు అవుట్పుట్ ఇస్తూ ఉంటుంది. సో సింపుల్ ఏంటంటే మీకు చెప్పాను కదా, సింపుల్ గా వర్క్ చేసే ఏజెంట్ థర్మోస్టాట్. ఒక పర్టికులర్ టెంపరేచర్ వరకు ఆ పర్టికులర్ పరికరం ఆన్ అవుతుంది, ఇంత టెంపరేచర్ ఆగిపోయిన తర్వాత నువ్వు ఆగిపోవాలని చెప్తుంది. హీటర్, వాటర్ హీటర్ ఉంటుంది, ఒక పర్టికులర్ టెంపర్ వరకు హీట్ అవుతుంది, మళ్ళీ ఆగిపోతుంది. అది ఒక ఏ ఏజెంట్ అనమాట. అంటే ఏని ఇంటిగ్రేట్ చేస్తే, ఒకవేళ నార్మల్గా అయితే ఏజెంట్ కాదు, బట్ అందులో ఏ ద్వారా వర్క్ చేస్తే ఏ ఏజెంట్ అవుతుంది. రెండోది మోడల్ బేస్డ్ రిఫ్లెక్స్ ఏజెంట్స్ అంటారు. ఈ మోడల్ బేస్డ్ రిఫ్లెక్స్ ఏజెంట్స్ ఏంటంటే డేటా అనేది ఇన్కంప్లీట్ గా ఉంటుంది, బట్ ఆ పర్టికులర్ ఏజెంట్ డెసిషన్ తీసుకుని దానికి సాల్వ్ చేస్తుంది. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్. ఓకే, సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్కి ఎప్పుడు ఎన్విరాన్మెంట్ ఎలా ఉంటుందో తెలియదు, బండి నడుపుతుంటే అక్కడ గొయ్యి ఉంటుందో తెలియదు, అక్కడ నుయ్యి ఉంటుందో తెలియదు, బట్ ఆ కారు అటువైపు వెళ్ళాలి, అక్కడ ఒక పర్సన్ వస్తుంటే అక్కడ ఆగలేదో ఆటోమేటిక్గా ఏజెంట్ డెసిషన్ తీసుకోవాలి. ఆబ్వియస్గా దాన్ని మనకి మోడల్ బేస్డ్ రిఫ్లెక్స్ ఏజెంట్స్ అప్పటికప్పుడు డెసిషన్ తీసుకుని ఇన్కంప్లీట్ డేటా నుంచి వచ్చి మనకి మోడల్ బేస్డ్ రిఫ్లెక్స్ ఏజెంట్స్ అంటారు. నెక్స్ట్ గోల్ బేస్డ్ ఏజెంట్స్. సో ఒక స్పెసిఫిక్ గోల్ని మనం రీచ్ అవడం కోసం వర్క్ చేసే ఆ ఏజెంట్స్ని మనకి గోల్ బేస్డ్ ఏజెంట్స్ అంటారు. దీనికి రోబోట్ నావిగేషన్, ఉదాహరణకి మనం చిన్నప్పుడు గేమ్ ఆడుతూ ఉంటాం, నాకు తెలిసి మనం కూడా కంప్యూటర్లో ఆడి ఉంటాం. ఒక మేజ్ ఉంటుంది, బాల్ స్టార్టింగ్ పాయింట్ నుంచి ఎండ్ పాయింట్ అవుట్కి వెళ్ళాలి. సో అటువంటిది సాల్వ్ చేయడం కోసం వాడేది స్పెసిఫిక్ గోల్ని ఆ పర్టికులర్ గోల్ వరకు అచీవ్ చేయడం కోసం గోల్ బేస్డ్ ఏ ఏజెంట్స్ అంటారు. నెక్స్ట్ యూటిలిటీ బేస్డ్ ఏజెంట్స్, అంటే ఒక పర్టికులర్ యూటిలిటీ ఫంక్షన్ కానివ్వండి, ఒక పర్టికులర్ కస్టమర్ సంబంధించిన మాక్సిమైజ్ సాటిస్ఫాక్షన్ పెంచడం కోసం వాడేది యూటిలిటీ బేస్డ్ ఏజెంట్స్. మనం యూట్యూబ్లో గంటలు యూట్యూబ్లో చూడాలంటే ఆ యూట్యూబ్ వాడు ఏం చేస్తారంటే ఒక ఏజెంట్ దింపుతాడు, ఈ వీడియో చూసిన తర్వాత నెక్స్ట్ ఈ వీడియో రికమెండ్ చేయమని. ఆ ఏజెంట్ పని నువ్వు పలానా నెక్స్ట్ ఏ వీడియో నువ్వు చూసే వీడియోని రికమెండ్ చేయడం. నెక్స్ట్ మనకి లెర్నింగ్ ఏజెంట్స్, పలానా ఒక యూజర్ యొక్క ఎక్స్పీరియన్స్ పదే పెంచడానికి ఈ లెర్నింగ్ ఏజెంట్స్ అనేది యూస్ చేస్తారు. ఆల్ఫాగో అని చెప్పి గూగుల్ వాళ్ళు డెవలప్ చేస్తారన్నమాట. ఆల్ఫాగో అని చెప్పి, ఆల్ఫాగో అంటే ఒక గేమ్ అనమాట. ఈ ఆల్ఫాగో ఏదో క్రియేట్ చేస్తే ప్రపంచ ఛాంపియన్ ఓడించేస్తుంది, అంత హై లెవెల్లో ఆడారు అనమాట. అది లెర్నింగ్, పలానా ఒక గేమ్ని ట్రైనింగ్ చేస్తే లెర్నింగ్ ఏజెంట్స్ అంటారు. ఈవెన్ చెస్ గేమ్ని కూడా మనం లెర్నింగ్ ఏజెంట్ అని అనుకోవచ్చు. కంప్యూటర్తో ఆడతాం కదా, అది లెర్నింగ్ ఏజెంట్. కొలాబరేటివ్ ఏజెంట్స్ అంటే మనం ఏదైనా ఒక టాపిక్ మీద వర్క్ చేస్తున్నప్పుడు దానికి సంబంధించిన డౌట్స్ని మనకి సాల్వ్ చేసేది కొలాబరేటివ్ ఏజెంట్. ఇప్పుడు మనం మైక్రోసాఫ్ట్ వాళ్ళు తీసుకొచ్చారు కదా మన కోపైలట్ ఏ అని. కోపైలట్ నథింగ్ బట్ కొలాబరేటివ్ ఏ. మనకు కావాల్సిన ఎక్సెల్ కానివ్వండి, మైక్రోసాఫ్ట్ సంబంధించిన టూల్స్లో మనకి ఏమైనా క్వశ్చన్స్ ఉంటే ఆన్సర్ చెప్తూ ఉంటుంది, అది కొలాబరేటివ్ ఏ అనమాట. నెక్స్ట్ చూసినట్టయితే మల్టీ ఏజెంట్ సిస్టమ్. మల్టిపుల్ ఏజెంట్స్ వర్క్ అది ఒక ప్రాబ్లమ్ సొల్యూషన్ కోసం ఇస్తే, ఉదాహరణకి ట్రాఫిక్ సిగ్నల్స్ ఉంటాయి చూడండి, పలానా అది ఏదో వర్క్ చేసి ఈ పలానా ఏరియాకి ఇటు సైడ్ నువ్వు రెడ్ లైట్ ఇవ్వాలి, ఇటు సైడ్ గ్రీన్ లైట్ ఇవ్వాలా, అది మనకి మల్టీ ఏజెంట్స్ ఇంటరాక్షన్ చేసుకుని అవుట్పుట్ ఇస్తుంది. ఈవెన్ మనకి ఇంకా నెక్స్ట్ లెవెల్ ఎగ్జాంపుల్స్ కూడా ఇందులో తీసుకోవచ్చు. నెక్స్ట్ రేషనల్ ఏజెంట్స్, మ్యాక్సిమైజ్ పర్ఫార్మెన్స్ బేస్డ్ ఆన్ నాలెడ్జ్ అండ్ ఎన్విరాన్మెంట్. ఒక నాలెడ్జ్ ని ఎన్విరాన్మెంట్ బేస్ చేసుకుని మరింత పర్ఫార్మెన్స్ ని పెంచడం కోసం వాడేది రేషనల్ ఏజెంట్ అనమాట. సో దీనికి ఎగ్జాంపుల్ ఇన్వెస్ట్మెంట్ బాట్స్. మనకి ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ లో కూడా ట్రేడింగ్ చేసే వాళ్ళు కూడా ఏ బాట్స్ వస్తున్నాయి, పలానా నువ్వు ఈ పర్టికులర్ షేర్ తీసుకుంటే నీకు డబ్బులు వస్తాయి లేదా, లేకపోతే ఈ సెకండ్ లో ఇది అప్ అవుతుంది హై డౌన్ అవుతుంది అని చెప్పేది, అటువంటి వాటికి మనకి రేషనల్ ఏజెంట్స్ అనుకోవచ్చు. నెక్స్ట్ టాస్క్ స్పెసిఫిక్ ఏజెంట్స్, ఒక పర్టికులర్ టాస్క్ మీద బాగా నెక్స్ట్ లెవెల్లో ఇది ఆరితేరిపోయిన ఏజెంట్స్ అనమాట. ఉదాహరణకి ఈమెయిల్ స్పామ్, ఏదైనా స్పామ్ మెయిల్ రాగానే మనకి జీమెయిల్లో స్పామ్ మెయిల్కి వెళ్ళిపోతుంది, స్పామ్ బాక్స్లకి. ఎందుకంటే ఆ పర్టికులర్ ఏ ఏజెంట్ అది స్పామా కాదని డిటెక్ట్ చేయడం కోసం క్రియేట్ చేసిన ఏ ఏజెంట్, అది దాని పనే స్పామ్ వస్తే స్పామ్ లోకి తీసుకెళ్ళాలి. చివరిగా జనరల్ ఏ ఏజెంట్స్. జనరల్ ఏ ఏజెంట్స్ అంటే ఆల్మోస్ట్ అన్ని ఇంటెలెక్చువల్ టాస్క్ అయితే జనరేట్ చేయగలుగుతాయి, బట్ ఇది హై లెవెల్ ఉంటాయి. యాజ్ ఆఫ్ నో అయితే ఇది లేదు. ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్ వచ్చినప్పుడు మనిషి లాంటి తెలివితేటలు వస్తే అదే జనరల్ ఏ ఏజెంట్స్ అని అంటారు. ఇది మనకి పూర్తిగా ఏ ఏజెంట్స్ అంటే ఏంటి, వాటిని ఎక్కడ యూజ్ చేస్తున్నారనే సమాచారం అనమాట. సింపుల్ గా చెప్పాలంటే ఎనీ ఏఐ టూల్, బ్లైండ్ గా ఎనీ ఏఐ టూల్ ఒక ఏ ఏజెంటే. ఎనీ ఫిజికల్, అది వర్చువల్ ఏజెంట్ కానివ్వండి, ఫిజికల్ ఏజెంట్ కానివ్వండి, దాన్ని ఏ ఏజెంట్ అని అంటారు. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.